ఫ్రెండ్స్, ఈరోజు మనం హెల్దీగా గార్లిక్ పేస్ట్ ఎలా చేసుకుందామో చూసుకుందాము. నా దగ్గర ఒక చిన్న చాట్ ఉంది, చాలా క్యూట్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఈ చాట్ అంటే. అండ్ నేను ముందుగా ఇలా గార్లిక్ ఒలిచి పెట్టుకున్నాను. అండ్ పేస్ట్ ఇలా యాక్చువల్గా బయట దొరుకుతున్నాయి, ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి అని చెప్పి అందరు తీసుకుంటున్నారు. బట్ అది ఎంతవరకు సేఫ్ ఏంటి అనేది నాకు అర్థం కాదు. నేను ఇది స్టోర్ చేసుకుంటాను 2 months వరకు, 1.5 month వరకు హ్యాపీగా నాకు యూజ్ అవుతుంది. ఇలా దీన్ని అంతా ఇలా చేసేసుకొని దీని తర్వాత ఇలా రోల్లో వేసేసుకొని మంచిగా క్రష్ చేసుకున్నామంటే మిక్సీ గ్రైండర్ పాడవకుండా ఉండడానికి ఒకసారి అలా క్రష్ చేసుకొని ఇలా వేసేసుకున్నామంటే చూడండి గార్లిక్ ఒక్కసారి అలా గ్రైండ్ చేసేద్దామా. గ్రైండ్ చేసేసాక చూడండి పేస్ట్ అవుతుంది. అయితే నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తానండి, మెయిన్లీ రాక్ సాల్ట్. నేను జనరల్గా రాక్ సాల్ట్ ప్రిఫర్ చేస్తాను. మన ఓల్డ్ టైమ్స్లో అంతా రాక్ సాల్ట్ యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు అంటే క్రిస్టల్ సాల్ట్ యూస్ చేయడం చాలామందికి ఇష్టం లేదు. బట్ ఐ ప్రిఫర్ రాక్ సాల్ట్. చూడండి ఇలా మంచిగా పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ మనం స్టోర్ చేసుకుంటే ఎంతకైనా హెల్తీ ఫుడ్, హోమ్ ఫుడ్ వాల్యూయే వేరండి. ఇది మనం బిర్యానీస్లో కానీ ఏదైనా మసాలాస్లో కానీ వేసుకున్నామంటే అద్దరిపోద్ది. థ్యాంక్ యూ.